కామ్రేడ్ తావేండ్ల బ్రహ్మయ్య గారి సంస్మరణ సభకి విచ్చేసినటువంటి అనేక సంస్థల అధినేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు, కామ్రేడ్స్, అనేక పార్టీల ప్రతినిధులు, ప్రజలందరూ కూడా విచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఉద్యమాభివందనాలతో వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. మిత్రులారా, మనందరికీ తెలిసినటువంటి విషయం, కామ్రేడ్ బ్రహ్మయ్య 40 సంవత్సరాల నుంచి న్యూ డెమోక్రసీ పార్టీలో జీవితకాలం సేవలు అందించినటువంటి విషయం పుర ప్రజలందరికీ విదితమే. అయితే ఆయన్ని న్యూ డెమోక్రసీ పార్టీ వారు చర్చలు కానీ 3 సార్లు 4 సార్లుగా గెలిపించి మరి 5వసారిగా వాళ్ళ భార్య అయినటువంటి సామ్రాజ్యం బ్రహ్మయ్య గారు ఇద్దరు కూడా జిల్లా ఆఫీస్కి గుంటూరు బ్రహ్మయ్య గారి భార్యకి చెప్పడం వల్ల ఆవిడ మగడికి ఇంటికి చేరుకుంది. మరి ఆ రాత్రి బ్రహ్మయ్య గారిని హతమార్చారు. హతమార్చింది మేమే అని చెప్పి వారు కూడా ఆలస్యంగా ప్రకటన చేశారు. 40 సంవత్సరాల పాటు ప్రజలకి సేవలు అందిస్తే, పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తే చిన్న లోపాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. చిన్న లోపాలు ఉంటే మనిషిని హతమార్చి ఆ కుటుంబానికి 40 సంవత్సరాల పాటు పార్టీలో పనిచేసేందుకు బ్రహ్మయ్య కుటుంబానికి శవాన్ని బహుమతిగా ఇవ్వడం అనేది ప్రజలెవరు కూడా, ప్రజాస్వామ్య వాళ్ళు ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజున బ్రహ్మయ్య జరిగింది. గతంలో అనేక మందిని ఈ విధంగా పక్కన పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏవైతే హత్యా రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ముక్తఖండంతో ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. చిన్న పొరపత్యాలు ఉంటే ఆ పొరపత్యాలని అగ్రనాయకత్వం కూర్చొని ప్రజాస్వామ్యవాదులతో చర్చించి ఏదైనా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది జరగకుండా మరి విప్లవ రాజకీయాలనే పేరుతో ఈ హత్యలు చేయడాన్ని ప్రజలెవరు కూడా జీర్ణించుకోలేని స్థితి ఉంది. మిత్రులారా, ఇలాంటి హత్యలు పునరావృతం కాకూడదని చెప్పి మనందరం కోరుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ తర్వాత ఆయన విప్లవ పార్టీలో నుంచి 1.5-2 సంవత్సరాల పాటు బయట ఉన్నారు. మరి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి పనిచేసేటువంటి అలవాటు ఉన్నటువంటి మనిషి ఇంట్లో కూర్చోలేని పరిస్థితి. కాబట్టి దళిత సంఘాలతో, ప్రజా సంఘాలతో ఇష్యూ బేసిస్ మీద వచ్చినటువంటి న్యాయ పోరాటాల్లో ఆయన భాగస్వాములు అవుతూ ఉన్నారు. మరి పార్టీ ఏదైతే న్యూ డెమోక్రసీ పార్టీ ఉందో ఆ పార్టీ హెచ్చరికలు చేసింది. మేమైతే నిన్ను తీసేయలేదు, పార్టీలో నుంచి జిల్లా కార్యదర్శిగా తొలగించాం, మాత్రం నిన్ను మాత్రం తీసేయలేదు. కాబట్టి మేము తీసేసేదాకా ఏ దళిత సంఘాల్లో, ప్రజా సంఘాల్లో మీరు పనిచేయడానికి వీల్లేదని చెప్పి ఊహం జారీ చేశారు. అయితే ఇలా ఖాళీగా ఉండలేక అనేక న్యాయ పోరాటాలతో, అనేక సమస్యలతో కలిసి ప్రజల పక్షాన న్యాయ పోరాటాల్లో కలిసి వస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా బ్రహ్మయ్య హత్యను ఖండిస్తున్నారు అంటే ఆయన మంచితనం, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన కామ్రేడ్గా ఉండాల్సిన లక్షణాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఈ హత్యను ఖండిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ సంఘటన జరిగిందని చెప్పి తెలియగానే అందరం కూడా ఆశ్చర్యపోయాం. నిజమా? నమ్మలేదు, నిజంగా ఉంది, ఇది సరికాదని చెప్పేసి అందరూ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాస్తవాలు కొన్ని తెలుసుకొని ఇది ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి దళిత బహుజన ప్రజా సంఘాలు అందరూ కూడా, వామపక్షాలు కొంతమంది కూడా కలిసి వచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులు అందరూ కూడా ఈ సంఘటనలో చాలా మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బ్రహ్మయ్య జరిగింది, మరొకరు ఉద్యమాలలోకి ముందుకు రావడానికి భయపడే పరిస్థితిని నెలకొని వాతావరణం తీసుకురావడం అత్యంత దుర్మార్గం అని చెప్పి అందరూ కూడా ఖండిస్తా ఉన్నారు.
అలాగే ఈరోజు అనేక మంది పెద్దలు కూడా, అనేక పార్టీలు కూడా, ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఈరోజు బ్రహ్మయ్య ఏదో ఆస్తులు సంపాదించుకున్నాడు, అనేక భూములు ఉన్నాయి, భూ సెటిల్మెంట్ లో ఆయన ఎంతో డబ్బుల్ని వెనకేసుకున్నాడు అనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ భార్య సామ్రాజ్యాన్ని, మరి వాళ్ళ కూతుర్ని చూస్తే ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారో కూడా అర్థమవుతుంది. ఈ రోజున చెప్పడానికి, ఆరోపణలు చేయడానికి అసలు అవకాశమే లేనటువంటి పరిస్థితిగా ఆ కుటుంబ దృష్టికి ఉంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని మొత్తాన్ని కూడా ప్రజలందరూ ఖండిస్తా ఉన్నారు. ఇలాంటి హత్యలు జరగకుండా మరి ఏం చేయాలో పెద్దలందరూ కూడా ఆలోచనలో, వాళ్ళ ప్రసంగాల్లో మరి చెప్పవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. అలాగే ప్రముఖులుగా ఉన్నటువంటి కొంతమంది విశ్లేషణగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఎంతో మంది వచ్చి ఉన్నారు, ఇంకా వస్తున్నారు కూడా. వారందరూ కూడా ఆయనతో కలిసి పనిచేసినటువంటి నేపథ్యం, ఉద్యమంలో ఆయనతో కొనసాగినటువంటి విషయం, మరి ఎమ్మెల్యే అయినటువంటి మన గుమ్మడి నరసయ్య గారు వచ్చారు. వారికి సాధారణంగా స్వాగతిస్తా ఉన్నాం. నిరంతరం పనిచేసి ఈ యొక్క సభని ప్రజలకి వాస్తవాలను తెలిసేదానికి మరి ఉండాలని చెప్పి ఈ సభని ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రమ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది. ఈ బ్రహ్మయ్య హత్య కేసులో కనీసం సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడంలో తాత్సారం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అనేక రకాలైనటువంటి నిన్న గీతాంజలి అనేటువంటి ఒక అమ్మాయి చనిపోతే ప్రభుత్వ యంత్రాంగం రాజకీయం చేసి మరి మొత్తం కూడా అక్కడికి చేరిపోయారు. దానిలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. దానిలో చేసినటువంటి త్వరగా బ్రహ్మయ్య హత్య కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చేయలేదని చెప్పేసి చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం అనేటువంటి పద్ధతి సరైనది కాదు. ఈ రోజున ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించినటువంటి బ్రహ్మయ్య హత్య కేసులో పోలీసు డిపార్ట్మెంట్, ఉన్నత అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి విషయం మనం కనుక ఆలోచన చేస్తే చాలా బాధేస్తా ఉంది. చట్టం అందరికీ ఒకటి, చట్టం ఒకరికి చుట్టం కాదు. ఖచ్చితంగా చట్టాన్ని ప్రజలందరికీ కూడా ఒకే పద్ధతిలో అది కొనసాగించాల్సి అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది ముక్త ఖండంగా అందరూ కూడా ఈ హత్యను ఖండిస్తా ఉన్నారు. ఆ తర్వాత అంతిమ యాత్రలో కూడా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మంగళగిరి వెళ్ళాం. అక్కడికి ఇక్కడికి డెడ్ బాడీ తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి కూడా అంతిమ యాత్రతో ఎర్రపాలెం అనేటటువంటి గ్రామంలో వాళ్ళ మావయ్య గారి ఊరు, ఆ ఊర్లో మరి కథనం చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఊహెత్తిన దాదాపు 300-400 మంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇది నేపథ్యం జరిగినటువంటిది. దాని మీద ప్రముఖులందరూ వచ్చి ఉన్నారు. వారు బ్రహ్మయ్య గారితో ఉన్నటువంటి ప్రయాణం, సన్నిహితం అన్ని కూడా వారు చెప్తారు. ఇప్పుడు ఈ సభకి న్యాయవాది అయినటువంటి ఈ ఐక్యవేదికి బాధ్యులుగా ఉన్నటువంటి శిఖా సురేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే బ్రహ్మయ్య గారి సతీమణి సామ్రాజ్యం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ బ్రహ్మన్న, జోహార్ కామ్రేడ్ బ్రహ్మన్న. కంటే చండే వెప్పల ముసుగులో నూడమర్కేసి చంద్రముఠ చేసిన హత్యాకాండను సామ్రాజ్యం అని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ బ్రహ్మయ్యన్న, జోహార్ బ్రహ్మయ్యన్న, జోహార్ బ్రహ్మయ్యన్న. అలాగే వారి పెద్ద కుమార్తె అయినటువంటి జ్యోత్సాన్ని కూడా, ఝాన్సీని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఆయన చిన్న కుమార్తె అయినటువంటి మణిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సభని న్యాయవాది అయినటువంటి శిఖా సురేష్, దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదికగా ఆయన బాధ్యులుగా ఉన్నారు. అనేక దళిత సంఘాలు, ఉద్యమ సంఘాలు, మరి ప్రజాస్వామ్యవాదులు, బీసీ సంఘాలు, కుల సంఘాలు అన్ని కూడా ఈ సభ నిర్వహించడానికి ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా పోషించారు. వారందరి